హాయ్ హలో నమస్తే. నేను మీ ఎంఎన్ జోనీ రాకీ బాయ్. సో ఈరోజైతే నేను విజయ గణపతి రైస్ మిల్కి వచ్చేసానండి. ఆవులకి ఎఫ్ఎండి వ్యాక్సినేషన్ చేద్దామని. సో రాగానే ఇక్కడ ఒకటి నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఆవులకి ఆల్రెడీ వ్యాక్సిన్ చేస్తున్నాను. సో ఇక్కడ వ్యాక్సిన్ చేసేటప్పుడు ఉంటాయి చూడండి మీరు. చాలా ఆవులు ఉన్నాయి. ఈ సైడ్ ఏంటంటే చాలా ప్రేమగా ఆయన చదువుతున్నాం. సో ఈ వ్యాక్సిన్ చేసేటప్పుడు నాకు ఒక అద్భుతమైన ఏంటంటే సుగంధమైన వాసన, ఒక మంచి రెస్టారెంట్లో వంటకాలు చేస్తారు చూడండి, అలాంటి వాసన నాకు నా ముక్కుకి వచ్చేసిందండి. ఏంటా అని పసిగడితే ఇక్కడ బిహారీ వాళ్ళు వంటకాలు చేస్తున్నారు. ఆ వంటకాలు ఏంటో మనం చూద్దాం పదండి. ఓకే, చూద్దాం పదండి. వంటకాలు మాత్రం అదిరిపోతున్నాయి. అయ్యో చూడండి ఎలా గోలిస్తున్నాడు. వావ్, సూపర్ సూపర్ పాపడాలు చేస్తున్నాడు. పాపడాలు అయితే చేస్తున్నాడు. పాపడాలు చేస్తున్నాడు. ఆల్రెడీ ఆలుగడ్డ హే. ఓకే, ఆలుగడ్డ కట్ చేసాడు. ఇంకా అయిపోయింది. ఉల్లిగడ్డ కూడా కట్ చేసాడు. వావ్, పాపడ్లు కూడా రెడీ అవుతున్నాయి. అన్నం కూడా రెడీ అయిపోయింది. దాని తర్వాత కర్రీ ఏంటండి? పప్పు చార్. వావ్, సూపర్ పప్పు చార్. చూసారా, వీళ్ళ వంటకాలు మాత్రం అదిరిపోతాయి. చాలా బాగా కమ్మని వాసన వస్తుంది. చూస్తుంటే తినబుద్ధి ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. వచ్చేసాను. అయితే ఈ వంటకాలు చూసినాక నాకు ఖచ్చితంగా రెస్టారెంట్లో చేసే రెసిపీ ఎలా ఉంటుందో ఆ రెసిపీ లాగానే అనిపించేసింది. గుమగుమలాడుతున్నాయి వంటకాలు మాత్రం. ఇటు పప్పుచారు, అటు అన్నం, అటు పాపడాలు. ఎంత బాగా అనే చేసి ఈ మిల్లులో పనిచేసే లేబర్ ఉంటారు కదండి, వాళ్ళు హమాలి, వాళ్ళకి ఇతను సర్వ్ చేసి పెట్టేస్తాడు. కాబట్టి పర్లేదు. ఇక్కడ కట్టెల పొయ్యి మీద దాని మీద వండేస్తాడు. కట్టెలు వీళ్ళు మళ్ళీ హాయిగా లెక్కలు చేసుకుంటున్నారు. చూడండి ఎంత బాగుంది వంటకాలు. గుమగుమలాడిపోతున్నాయి. గుమగుమలు పాపడా. టేస్టీ లైఫ్ ఆయిల్ కూడా చూడండి, వాళ్ళు ఎంత మంచి టేస్టీ లైఫ్ ఆయిల్ యూజ్ చేస్తున్నారు. అతన ఓకే. కట్టెల పొయ్యి చూడండి, కట్టెల పొయ్యిలో వేసి ఆలూ ఫ్రై. వెరీ టేస్టీగా వండేస్తున్నాడండి. చాలా టేస్టీగా వండేస్తున్నాడు. చూడండి ఎంత
ఆహ్లాదకరమైన వాతావరణం ఉంది.